నమస్తే అండి, సూర్యనారాయణ గారు. నమస్తే అండి. కుసుమ్ కుమార్ గారు బాగున్నారండి? ఈ రియో రిడ్జ్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్లో మీరు ప్లాట్ తీసుకున్నారు కదండి? అవునండి. సో మీకు అంటే ఎలా అనిపిస్తుంది? మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందండి. ఓకే ఓకే. తర్వాత సాయినాథ్ గారు తీసుకెళ్ళి మాకు ఫిజికల్గా అదంతా చూపించారు. ఓకే. అది చూసిన తర్వాత రివర్ సైడ్ ప్రాజెక్ట్ బాగా నచ్చింది. విజయవాడకి బాగా దగ్గరలో ఉండటం వల్ల, అట్లాగే వీకెండ్స్లో వెళ్ళి మనం స్పెండ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పి అభిప్రాయపడి బాగా నచ్చి తీసుకోవటం జరిగింది. ఓకే ఓకే. అంటే చాలా ఇష్టపడి తీసుకున్నారు. యాక్చువల్గా ఒకటి తీసుకుందామని వెళ్ళి బాగా నచ్చటం వల్ల 2 తీసుకున్నాం. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు లొకేషన్ చాలా బాగుంది అన్నారు, రివర్ సైడ్ ఉందన్నారు. సో మరికి అంటే ఇప్పుడు విజయవాడకి ఎంత దూరం అండి? అండ్ మీరు అంటే మీది మచిలీపట్నం కదా, అంటే ఇక్కడ తీసుకోకుండా మీరు విజయవాడలో ఎందుకు తీసుకున్నారు? రివర్ సైడ్ ప్రాజెక్ట్ అనేది నేను ఫస్ట్ టైం చూడటం. నేను చాలా ప్లేసులు తిరిగాను, విదేశాల్లో కూడా తిరిగా. నాకు ఎక్కడగా రివర్ సైడ్ మన దగ్గరలో ఇంకెక్కడా కూడా నాకు మన స్టేట్లో ఎక్కడా కనపడలా. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. మన ప్లేస్లో మనం నుంచుని అక్కడ మనం ఏదన్నా కట్టుకుని ప్లేసు, ఒక బిల్డింగ్ కట్టుకుని దాంట్లో నుంచి విండోలో నుంచి చూస్తే రివర్ కనపడతా ఉంటుంది. అంత నియరెస్ట్గా ఉంది అది. ఓకే సార్. అట్లాగే గార్డెనింగ్ ప్లానింగ్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సార్ అంటే మనం విన్నాం కూడా, అక్కడ మనమే సొంతంగా వెళ్ళి ఫార్మింగ్ చేసుకోవచ్చు అని కూడా రివర్ రిడ్జ్ ఫార్మ్స్ లో విన్నాము. సో మీ ఆలోచన ఎలా ఉంది? అంటే మీరు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫార్మింగ్ చేద్దామని ఉద్దేశం ఉందా మీకు? ప్రస్తుతానికైతే అది కంప్లీట్ అయిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాము. ఓకే ఓకే. ప్రస్తుతానికైతే ఇన్వెస్ట్మెంటల్ గా చాలా చక్కటి ప్రాజెక్ట్ అని చెప్పి అనుకుని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. రెండోది, విజయవాడకి బాగా దగ్గరగా ఉండటం వల్ల, విజయవాడ మంచి రైజింగ్ సెంటర్ కదా, ఇప్పుడు మన క్యాపిటల్ కూడా దానికి దగ్గరలోనే ఉండటం వల్ల మంచి అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని, దానికి దగ్గరలో ఉన్న ప్రాజెక్టు కాబట్టి దీనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మేము అనుకున్నాం. అవును సార్, డెఫినెట్లీ అండి. అంటే ఫామ్ ప్లాటింగ్ తో పాటు అక్కడ రిసార్ట్స్ కూడా ఉంది అని చెప్పేసి మనం విన్నాము, రియో డైల్ రిసార్ట్స్ పేరుతో. సో వాటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదండి? రిసార్ట్స్ ఉంటాయని చెప్పి. సంతోషం అండి. అంటే దగ్గర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అదంతా ఎలా ఉందండి? మీరు వెళ్ళొచ్చారు కదా, సో అది వాటి గురించి కూడా ఏం చెప్పగలుగుతారా? అవినిగడ్డ విజయవాడ రోడ్డు చాలా నీరర్ గా ఉంది. అవును సార్. అది కూడా ఆల్మోస్ట్ హైవే కింద లెక్క. అది దగ్గరలో ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉన్నట్టే, దగ్గరగా ఉన్నట్టే. ఓకే ఓకే. అంటే మీరు రిఫరెన్స్ ద్వారా తీసుకున్నామని చెప్పారు. సో మీరు ఎవరినైనా రిఫర్ చేద్దామని ఆలోచనలో కూడా ఉన్నారా? అంటే మీకు ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు కదా. నా ఫ్రెండ్స్ సర్కిల్లో, నాకు రిలేటివ్ సర్కిల్లో, నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను దీని గురించి చెప్పడం జరిగింది. ఓ, చాలా సంతోషం అండి. సార్, ఆఖరి ప్రశ్న. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? అంటే ఇప్పుడు ఈ నవనిర్మాణ్ గ్రూప్ వాళ్ళంతా కూడా మీతో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సో నవనిర్మాణ్ టీమ్ తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? వాళ్ళతో కలిసి దాదాపు 3 months బట్టి ప్రయాణం చేస్తున్నాం. చాలా ఎక్సలెంట్ గా ఉంది. వాళ్ళ కోఆపరేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.